తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసింది అంటున్నారు తులసిరెడ్డి. కర్ణాటక తెలంగాణలో గెలిచాం, ఏపీలో కూడా గెలిచి తీరుతామంటున్నారు. 2024లో కాంగ్రెస్ ఆడేది 2020 మ్యాచ్ అంటున్నారు తులసిరెడ్డి. కుటుంబంలో కుట్ర చేస్తున్నారని జగన్ చెప్పడం సరికాదు అన్నారు. ఇక చాలా మంది వైసీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు అన్నారు తులసిరెడ్డి. లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, చిన్నాన్న లేదు అతను తప్ప ఎవరు ఏముండదు. అట్టేటప్పుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఎంత, అంగూరు ఎమ్మెల్యేలు ఎంత, విజయసాయి రెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంత, అతని దృష్టిలో ఊరికే వాళ్ళందరూ టూల్స్ ఎప్పటికప్పుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడు. నాన్నను, చిన్నాన్ననే, చెల్లినే, తల్లినే అతనికి లేనప్పుడు వీళ్ళందరూ ఒక లెక్క. కాబట్టి రేపు అనేక మంది వచ్చేసి ఇంకా రాబో రోజుల్లో రోజు ఒక అది సీరియల్ ఎపిసోడ్ రోజు వచ్చేసి నిన్న కడపలోనే అనేక మంది వచ్చేసి ఏమనుకుంటారు, కడప జిల్లా ఏదో కంచుకోట అని అనుకుంటుంటారు. ఏమైంది, నిన్న కడప జిల్లాలోనే అనేక మంది పార్టీ మారినారు. ఆయన పార్టీ వాళ్ళే ప్రజెంట్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అట్లా నాట్ ఓన్లీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఈవెన్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది టచ్లో ఉన్నారు. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో, ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ప్రత్యేక హోదా రావాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా అది ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకి వేసినా బీజేపీకి వేసినట్టే, జగన్కి వేసినా బీజేపీకి వేసినట్టే, పవన్కి వేసినా బీజేపీకి వేసినట్టే. బీజేపీకి వేయడమంటే మన ఏడుతో మన కన్నుపరుచుకోవడమే అని డిసైడెడ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ పొజిషన్లో. ఇది మాది 2024 2020 మ్యాచే, 2029 మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ కాదు. 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ప్రత్యేక హోదా రావాలి అన్న. సో ఇక ఏపీలో కూడా కాంగ్రెస్ తే హవా కాబోతోంది అంటున్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ఇక ముగిసిపోయిందని చెప్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో గెలిచాం, ఏపీలో కూడా గెలిచి తీరుతామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2024లో కాంగ్రెస్ ఆడేది 2020 మ్యాచ్ అంటున్నారు తులసిరెడ్డి. ఇక కుటుంబంలో కుట్ర చేస్తున్నారని జగన్ చెప్పడం సరికాదు అంటూ రియాక్ట్ అయ్యారు ఆయన. చాలా మంది వైసీపీ నేతలు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని చెప్తూ ఉన్నారు తులసిరెడ్డి. హోదా రావాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా అది ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకి వేసినా బీజేపీకి వేసినట్టే, జగన్కి వేసినా బీజేపీకి వేసినట్టే, పవన్కి వేసినా బీజేపీకి వేసినట్టే. బీజేపీకి వేయడమంటే మన ఏడుతో మన కన్నుపరుచుకోవడమే అని డిసైడెడ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ పొజిషన్లో. ఇది మాది 2024 2020 మ్యాచే, 2029 మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ కాదు, 2024.